Hi everyone, my name is Srilakshmi. I am representing Manvi Wealth Private Limited. జనరల్‌గా మనం లైఫ్ ఇన్సూరెన్స్‌లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్సూరెన్సెస్ గురించి వింటూ ఉంటామండి. అవి ఏంటి అంటే జనరల్‌గా 10 సంవత్సరాల ప్రీమియం కట్టండి. 15 సంవత్సరాల నుంచి మీకు లైఫ్ లాంగ్ ఇంత ఇన్‌కమ్ వస్తుంది. ఇలా మనం వింటూ ఉంటాం. వీటిని మనం ట్రెడిషనల్ ప్లాన్స్ అంటాం. అండ్ అలానే 20 సంవత్సరాల పాటు ఎవ్రీ ఇయర్ ప్రీమియం కడుతూ ఉండండి. 5 ఇయర్స్‌కి ఒకసారి ఇంత అమౌంట్ వస్తది అని చెప్తూ ఉంటారు. వీటిని మనం మనీ బ్యాక్ ప్లాన్స్ అంటాం. అండ్ అలానే మనం లైఫ్ కవర్‌తో పాటు స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తూ మన అమౌంట్‌ని కూడా గ్రో చేసుకోవచ్చు అని చెప్తారు. సో, వీటిని మనం యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అంటారనమాట. అండ్ అలానే తక్కువ ప్రీమియం పే చేస్తూ ఎక్కువ కవరేజ్ పొందటాన్ని మనం టర్మ్ ఇన్సూరెన్స్ అంటామనమాట. ఇలా మనకి లైఫ్ ఇన్సూరెన్స్‌లో 4 టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ పాలిసీస్ అనేది ఉండటం జరిగిందండి. సో, మేము జనరల్‌గా ఎప్పుడు కూడా మా కస్టమర్స్‌కి అడ్వైస్ చేసేది టర్మ్ ఇన్సూరెన్స్. సో, ఈ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి కస్టమర్స్ నుంచి ఎక్కువగా మేము వింటూ ఉండే క్వెషన్స్ గురించి నేను ఈ వీడియోలో అడ్రెస్ చేయాలనుకుంటున్నానండి. వాట్ ఈస్ టర్మ్ ఇన్సూరెన్స్? పేరులోనే ఉందండి. పర్టిక్యులర్ టైమ్ పీరియడ్ కోసం మనం తీసుకునే ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్. అది 5 ఇయర్స్ అవ్వచ్చు, 10 ఇయర్స్ అవ్వచ్చు, ఆర్ 20 ఇయర్స్, 30 ఇయర్స్ ఆర్ 50 ఇయర్స్ వరకు కూడా మనం టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మనం తీసుకోవచ్చు. సో, ఈ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవటం వల్ల బెనిఫిట్ ఏంటి? ఇక్కడ మనకి ఏంటి అంటే మనకేదన్నా జరిగినప్పుడు మన ఫ్యామిలీ ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడకుండా ఉండటానికి మనకిక్కడ తక్కువ ప్రీమియం కడుతూ కూడా మనం ఎక్కువ కవరేజ్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి పొందొచ్చు. లెట్స్ సే సపోజ్ ఒక 24 సంవత్సరాలు ఉన్న ఒక మేల్ పర్సన్ తనకి 60 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా తన ఫ్యామిలీ ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడకుండా ఉండటానికి తను లేనప్పుడు తను ఒక 2,00,00,000 కవరేజ్ కనుక తీసుకోవాలి అనుకుంటే తను ఎవ్రీ మంత్ 1,500 పే చేసినా తను ఆ 2,00,00,000 కవర్ అనేది పొందగలుగుతాడు. టిల్ 60 సంవత్సరాల వరకు ఆర్ఎల్స్ ఇయర్‌లీ ఒక 17,800 పే చేసి కూడా తను ఆ 2,00,00,000 లైఫ్ కవర్ అనేది పొందగలుగుతాడు. సో, ఇక్కడ ఏంటి అంటే తను తక్కువ ప్రీమియంతో కూడా తన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయగలుగుతున్నాడు. తను లేనప్పుడు తన ఫ్యామిలీ ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడకుండా ఉండటానికి. అండ్ హూ నీడ్ టు టేక్ టర్మ్ ఇన్సూరెన్స్? అసలు ఎవరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి? ఈ క్వెషన్ మేము చాలామంది కస్టమర్స్ నుంచి వింటూ ఉంటామండి. ఎవరైతే ఫైనాన్షియల్ డిపెండెన్స్‌ని కలిగి ఉంటారో, వాళ్ళు టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాల్సుంటుంది. హూ ఈజ్ ఫైనాన్షియల్ డిపెండెంట్? ఫైనాన్షియల్ డిపెండెంట్ ఎవరండి అని అంటూ ఉంటారు. సో, ఫైనాన్షియల్ డిపెండెంట్ అంటే ఏం లేదండి. ఒక పెళ్లి కాని పర్సన్‌కి ఫైనాన్షియల్ డిపెండెన్స్ అంటే తనపై ఆధారపడి పేరెంట్స్ ఉంటారు, బ్రదర్ ఆర్ సిస్టర్ ఉంటారు. సో, వాళ్ళ గురించి తను టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అదే మ్యారేజ్ అయిన పర్సన్ అయితే గనక పేరెంట్స్, వైఫ్ అండ్ చైల్డ్ వీళ్ళ గురించి ఆలోచించి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాల్సుంటుంది. ఎవరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవటానికి అర్హులు అంటే గనక, ఎవరైతే వాళ్ళ సంవత్సర ఆదాయం 3,00,000 అంతకన్నా ఎక్కువ ఉంటుందో, వాళ్ళు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవటానికి అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఉంటుందండి. సో, దాన్ని కూడా బేస్ చేసుకొని టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అండ్ అలానే ఎవరైతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఆర్ బిజినెస్ పర్సన్స్ ఉంటారో, వాళ్ళు కూడా వాళ్ళ లాస్ట్ 3 ఇయర్స్ ఐటీ రిటర్న్స్ ఎవరైతే 5,00,000 అంతకన్నా ఎక్కువ ఫైల్ చేస్తున్నారో, వాళ్ళు కూడా సర్టెన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌తో వాళ్ళు టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. అండ్ అలానే ఇఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు వర్కింగ్ అయితే ఇద్దరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా? యెస్ అండి. ఇద్దరు తీసుకోవాలి. ఎందుకు అంటే వాళ్ళకి ఇద్దరికీ ఇన్‌కమ్ వస్తుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు వాళ్ళ ఫ్యూచర్ గురించి అన్నీ ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని, వాళ్ళ రిటైర్మెంట్ బాగా మంచి ప్లేస్‌లో మంచి ఇల్లు కట్టుకొని అక్కడ సెటిల్ అవుదామని, అలానే ఒక మంచి కార్ కొనుక్కుందామని, ఇలా వాళ్ళ ఫ్యూచర్ గురించి వాళ్ళ ఇన్‌కమ్‌ని బేస్ చేసుకొని వాళ్ళు ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో ఆఫ్టర్ 5 ఇయర్స్ ఆర్ ఆఫ్టర్ 10 ఇయర్స్ అందులో ఒక పార్ట్నర్ ఇన్‌కమ్ డ్యూ టు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అతనికేదైనా జరగటం వల్ల ఆ ఇన్‌కమ్ ఆగిపోయినట్టయితే ఆహ్, ఏదైతే గోల్స్ అనుకున్నారో ఇంతకుముందు ఇద్దరు కలిసి వాటిని అచీవ్ అవ్వటం ఉన్న ఒక్క పర్సన్‌కి బర్డెన్ అవుతుంది. కాబట్టి డెఫినెట్‌గా ఇద్దరు వర్కింగ్ అయినప్పుడు ఇద్దరు కూడా వాళ్ళ ఎలిజిబిలిటీ ప్రకారం టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవటం ఇంపార్టెంట్. ఎట్ వాట్ ఏజ్? ఎంత ఏజ్ వరకు టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి? ఇది ఒక మీ ఫైనాన్షియల్ అడ్వైజరే చెప్పగలుగుతారండి. ఎంత ఏజ్ వరకు ఏ పర్సన్‌కి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనేది. ఎందుకు అంటే సపోజ్ ఒక 28 సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తికి మ్యారేజ్ అయింది. 32 ఇయర్స్ వచ్చేసరికి తనకి 2 కిడ్స్ ఉన్నారు.
సో, అతనికి ఎంత ఏజ్ వరకు టర్మ్ ఇన్సూరెన్స్ కావాలి అంటే 60 సంవత్సరాల వరకు అతను తీసుకుంటే సరిపోతుంది. అదే సపోజ్ ఒక 48 ఇయర్స్ వయసులో ఉన్నప్పుడు ఒక వ్యక్తి హోమ్ లోన్ తీసుకున్నారు. విత్ 20 ఇయర్స్ లోన్ పేమెంట్ టెన్యూర్. సో, అతను ఎంత ఏజ్ వరకు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అంటే, అతను 70 సంవత్సరాల వరకు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. బికాజ్ అతనిపై ఆ లోన్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంది కాబట్టి. సో, టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకునేటప్పుడు ఏంటి అంటే, మన ఫైనాన్షియల్ డిపెండెంట్స్ మనపై ఎంత వరకు మనకి ఎంత ఏజ్ వచ్చే వరకు వాళ్ళు ఆధారపడి ఉన్నారు. అండ్ అలానే మనకున్న లయబిలిటీస్ ఇవన్నిటిని బేస్ చేసుకొని మనం ఎంత ఏజ్ వరకు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనేది డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. సో, ఇది మీ ఫైనాన్షియల్ అడ్వైజరే మీ డీటెయిల్స్ అన్నీ అనలైజ్ చేసి చెప్పగలుగుతారండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. If you like the content in the video, please like and share the video and subscribe to our YouTube channel. If you need any personal appointment, do call us to the below number.